యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపమంటే ఆశ్చర్యపోయారు. ఇదేంటిది ఇంత కొత్తగా చెప్తూ ఉన్నాడు. ద బెస్ట్ వే ఆఫ్ లవ్ గురించి చెప్తా ఉన్నాడు. ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ ప్రేమించే విషయంలో గమనిస్తే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. హింసించే వారే శత్రువులు కదా, అంతేనా? ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించటం అంట. నిన్ను హరాస్ చేసేవాళ్ళు, అనగదొక్కేవాళ్ళు, నిన్ను హింసించేవారు, వీళ్ళందరూ ఫస్ట్ లైన్ లో వచ్చేస్తారు. వాళ్ళందరూ మనం శత్రువులుగానే భావిస్తాం. అలా శత్రువులుగా భావించే వారిని ఏం చేయమంటున్నది దేవుని వాక్యం? స్త్రీలు గమనించండి, మీరు కుమార్తెలుగా ఎవరికి? పరలోకమందున్న తండ్రికి కుమార్తెలుగా ఉండాలంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలంటే కావాలని లేదా? పరలోకమందున్న మా తండ్రి అని మరి ప్రార్థన చేస్తున్నారు రోజుకి 4 సార్లు, కానీ ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుకోం. పరలోక ప్రార్థన బై డిఫాల్ట్ మనం చేస్తాం, మనసుతో సంబంధం లేకుండా చేస్తాం, పెదవులతో చేస్తాం ఆ ప్రార్థన. ఏది? పరలోక ప్రార్థన ఎప్పుడు హృదయంలో నుండి చేసినట్టుగా నేను గమనించాను. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉండాలంటే నిన్ను హింసించు వారిని ప్రేమించమంటున్నాడు. ప్రేమించే వారినే ప్రేమించడానికి కష్టమైపోతుంటే హింసించే వారిని ప్రేమించడం అనడం ఎక్కడ ఇది న్యాయం? ఎంత బాగున్నా, ఎంత మంచి చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత సహాయం చేసినా వెనకాలండి మనల్ని లాగేయాలని చూసి చంపాలని చూసే పరిస్థితుల్లో శత్రువులను ప్రేమించమంటున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లవ్ టీచింగ్ బై జీసస్ క్రైస్ట్. వై? ఎందుకంటే పరలోకమందు నా మీ తండ్రికి కుమారులై యుండునట్లుగా. 45లో మనం చూస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. 48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. మన తండ్రి పరిపూర్ణుడైన దేవుడు. శత్రువులను ప్రేమించే విషయంలో ఒకవేళ నీకు మనసు కష్టంగా ఉన్నా దేవుని సన్నిధానములో నీ మనసు పెట్టు, ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా నీ శత్రువులను క్షమించు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తాడు.